మార్చి 16న జిల్లా కేంద్రంలో కలెక్టర్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఐకృష్ణ ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా ముఖ్యాల సమావేశాన్ని యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ మాట్లాడారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకన్న, జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ఈ నరేష్, బి అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు చిలక శంకర్, నాయకులు ఎస్ ప్రసాద్, బొట్టు రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల గురించి మాట్లాడే నాదుడు ఒక్కడు కూడా లేడు. మొత్తం ఠేకేదారులు అయిపోయారు, భూ కబ్జాదారులు అయిపోయారు. ఎక్కడ జాగా పడితే అక్కడ కబ్జా చేసుకుందామని ఆలోచనతో ఉన్నారు. అది ఒకటే కాదు, దేశం మన రాష్ట్రంలో ఉన్న సంపదలను కూడా దోచుకోవడానికి కంకణం కట్టుకున్నారు. మంత్రుల నుండి మొదలుపెట్టి బుట్టి లీడర్ల దాకా కూడా అదే పట్టుకుంటుంది. అందులో భాగంగానే నిన్న భూపోరాటం, వాళ్ళ ప్లాట్ ఇవ్వాలని కొట్లాట కోసం కవితక్క గారు పోతే, మొన్ననే ప్రపంచ మహిళా కార్మిక దినోత్సవం తెల్లవారే మహిళా ఆ రోజు పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు అందరూ. ముఖ్యమంత్రి నుండి మొదలుపెట్టి మంత్రులందరూ కూడా మహిళలకు ఇట్లా చేద్దాం, మహిళలకు అట్లా చేద్దాం అన్నారు. ఒక మహిళా నాయకురాలని ఉద్యమాన్ని ఓర్వలేక తెల్లవారే మగ పోలీసులతో అరెస్ట్ చేయడం ఇది చాలా చట్ట విరుద్ధం. ఇది మనం సహించరానిది. మహిళలందరూ ఉద్యమించవలసిన అవసరం ఉంది. మహిళలకు జాగృతి హెచ్ఎంఎస్ అండగా ఉంటుందని ఈ సభాముఖంగానే తెలియపరుస్తుంది. అందరూ అనుకున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను ఏప్రిల్ 1 నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి నిరసనగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ రకంగా ఈ మార్చిలో 16వ తేదీ నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా, అదేవిధంగా మార్చి 23 షాహిద్ భగత్ సింగ్ అమరుడైనటువంటి రోజున హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా. ఈ 2 కార్యక్రమాల్ని కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. గత 4 సంవత్సరాల నుంచి కూడా 4 లేబర్ కోడ్స్ ఏ రకంగా కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసి ఇవాళ కార్పొరేట్ శక్తులు ఇవాళ ఉరితాళ్ళు పేరి కార్మిక వర్గాన్ని తమ ఆధీనంలో ఉంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి ఉద్యమాలన్నీ కూడా. కానీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా కార్మిక సంఘాల విజ్ఞప్తిని, కార్మిక సంఘాల మనోభావాల్ని, కార్మిక సంఘ ఉద్యమాల్ని కూడా లెక్క చేయకుండా నిర్దాక్షిణ్యంగా ఏప్రిల్ 1 నుండి అమలు చేయడానికి పూనుకున్నాడు. దీన్ని భారత కార్మిక వర్గం, సింగరేణి కార్మిక వర్గం తీవ్రంగా మనం వ్యతిరేకించాల్సినటువంటి సందర్భం ఇది. ఖచ్చితంగా ఈ నెల 16న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగేటువంటి ధర్నాను, ఈ నెల 23వ తేదీన హైదరాబాద్లో జరిగేటువంటి ధర్నాలో సింగరేణి గని కార్మికులు, ఎన్టీపీసీ కార్మికులు, సిమెంట్ బసంతనగర్ కార్మికులు, ఇతర అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా కమిటీగా పిలుపునిస్తున్నాం.